నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి తురగా జయశ్యామల గారు రచించిన పూర్ణిమ ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. పూర్ణిమ దెబ్బల నుండి తప్పించుకోలేదు. ఏమీ చెప్పలేదు. కళ్ళ నీళ్లు తిరిగి కాలువలు కడుతూ ఉంటే నిర్వికారంగా తండ్రి ముఖాలకు చూస్తూ నిలబడిపోయింది. ఈ లోపల పందిట్లో అక్కడక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు, అయ్యో అయ్యో అదేమిటి ఆడపిల్లని అలా కొడుతున్నారు అంటూ ఆతురత ప్రకటిస్తూ చుట్టూ మోగారు. ఈలోపు లోపల నుంచి జ్ఞానాంబ, శ్రీవల్లి, మిగతా ఆడవాళ్ళు అక్కడ చేరారు. భ్రష్టురాలా, నువ్వు ఇలాంటి దానివని తెలిస్తే నేను అసలు నా ఇంటికి పిలిచేవాడినే కానీ, చూడు అటు చూడు, ఆ పసిదాని ముఖం చూడవే, పెళ్లి కళతో నిండుకునుంది. కానీ నీ కారణంగా పీటల మీద పెళ్లి చెడిపోతే దాని ముఖం ఎలా వాడిపోయిందో. నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేసావు కదే, మా మర్యాద తీసేసావు కదే. పిచ్చి కోపంతో పూర్ణిమను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు అనంతయ్య. అయ్యో ఇదెక్కడి కర్మ అండి, అదేం చేసింది, దాన్ని కొడతారెందుకు, మీరు మనుషులా రాక్షసులా? జ్ఞానాంబ పూర్ణిమకు అడ్డు వెళ్ళబోయింది. నోర్ముయ్ అంటూ అరిచాడు. పరిసరాలన్నీ దద్దరిల్లేలా అనంతయ్య. అదిరిపోయారు అందరూ. చేసిన నిర్వాకం చాలు, పోవే ఇక్కడి నుంచి, మళ్ళీ ఎప్పుడు ఈ ఇంటికి గడప తొక్కకు నీచురాలా, చంపేస్తాను వచ్చామంటే. పూర్ణిమ మెడ మీద చెయ్యి వేసి ఒక్క గెంటు గెంటాడు అనంతయ్య రౌద్రాకారంతో ఊగిపోతూ. ఆ తోపుకు పూర్ణిమ వెళ్ళి వీధి గేటు మీద పడింది. నేల మీద పడిపోవలసిందే కానీ ఎలాగో కుడి చేత్తో గేటు పుచ్చుకుని నుంచుంది. అనంతయ్య కూతుర్ని అలా తోసేయటంతో, ఏమిటయ్యా నీకేమైనా బుద్ధుందా లేదా అంటూ అనంతయ్యను అక్కడ చేరిన మగవాళ్ళు చీవాట్లు పెట్టారు. జ్ఞానాంబ పెద్ద పెట్టున ఏడుస్తూ పూర్ణిమ దగ్గరకు పరుగు తీయబోయింది. కానీ అనంతయ్య, ఎక్కడికే, నువ్వు కూడా దాంతో పోతావా అంటూ అరిచాడు. పూర్ణిమ పిచ్చిదానిలా చూసింది అందరి వైపు. పందిట్లో కోపోద్రేకంతో ఊగిపోతున్న తండ్రి, విస్తుపోయి చూస్తున్న బంధుజనం, నోట్లో పమిట చెంగు కుక్కుని ఏడుస్తున్న తల్లి, అక్కయ్య, ఏమిటో ఏమైందో అర్థం కాక బావురుమని పెద్దగా ఏడుస్తున్న తమ్ముళ్ళు, వాళ్ళందరికీ వెనకగా ముందు గది గుమ్మంలో కన్నీళ్లతో కళ్యాణ తిలకం చెదిరి, కళ్ళ కాటుక కరిగి, జుట్టు చెదిరి, పీటల మీద పెళ్లి చెదిరిపోయిన తనకి ఇంకా ముందు భవిష్యత్ ఏమిటని పిచ్చి చూపులతో ప్రశ్నిస్తున్నట్టుగా నిలబడిన శ్రీవల్లి కనిపించారు. అంత బాధలోనూ శ్రీవల్లిని చూడగానే పూర్ణిమ మనసు మొక్కలైపోయింది. నన్ను క్షమించు చెల్లి, నేనిక్కడికి రాకుండా ఉండవలసింది, వెర్రిగా గొణుక్కుంది. అంతవరకు జరిగిందంతా చూసిన కారు డ్రైవర్, అమ్మ రెండమ్మా ఇంటికి వెళ్ళిపోదాం అంటూ పూర్ణిమను పిలిచాడు. పూర్ణిమ డ్రైవర్ వైపు యాగాదిగా చూసి, ఒక్క నిమిషం అంటూ నెమ్మదిగా వీధిలోకి నడిచింది. డ్రైవర్ కారు తలుపు తీసి పట్టుకోగా ఎక్కి కూర్చున్న పూర్ణిమ నిస్తేజంగా సీటు మీద వాలిపోయింది. ఇంతలో అనంతయ్య లోపలికి ఎప్పుడు వెళ్ళాడో. తమ్ముళ్ళకి చెల్లెళ్లకు తను పట్టుకొచ్చిన బహుమతులన్నీ తెచ్చి, నీ పాపిష్టి సొమ్ముతో కొనం మాకు అక్కర్లేదు, నువ్వే పట్టుకెళ్ళు అంటూ వీధి గేటులో నిలబడి చేతిలో అవన్నీ పూర్ణిమ కూర్చున్న కారు మీదకు గిరవాట వేశాడు. అవన్నీ నడి వీధిలో నేల మీద పడిపోయాయి. అలా విసిరేసిన తండ్రి వైపు పూర్ణిమ చూసిన చూపులో ఏ భావం కదలాడిందో భగవంతుడికే తెలియాలి. పోనీ డ్రైవర్, పూర్ణిమ గట్టిగా అనటంతోనే మరుక్షణంలో సర్రున ముందుకు దూసుకుపోయింది కారు. ఖరీదైన బట్టలు, బహుమతులు కారు లేపిన దుమ్ములో ధూళిలో నడి వీధిలో నేల మీద స్నానమాడాయి. హలో పూర్ణి, వచ్చేసావా? హాల్లో నుంచి హుషారుగా పిలుస్తూ గదిలోకి వచ్చాడు ప్రభాకర్. అతను పోర్టికోలో కారును చూసే పూర్ణిమ వచ్చిందని గ్రహించాడు. గదిలో అడుగుపెట్టిన ప్రభాకర్కు వింతగా అనిపించింది పూర్ణిమను చూస్తే. ఆమె కుడి చెయ్యి తల కింద మడిచిపెట్టుకుని పక్కకు ఒత్తిగిలి పడుకుని నిర్వికారంగా ఏటో చూస్తోంది. ఆమె అతని ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. కనీసం అతను పిలిచినట్టుగా విన్నట్టు కూడా లేదు. అంత పరధ్యానంగా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్న పూర్ణిమను విస్మయంగా చూశాడు ప్రభాకర్. ఆమె పక్కనే కూర్చుని పూర్ణి అంటూ పిలిచి ఆమె భుజంపై చెయ్యి వేశాడు. అప్పుడే తన దృష్టిని అతని వైపు తిప్పింది పూర్ణిమ. ఆమె చూపులు భావరహితంగా ఉన్నాయి. ఏమిటి పూర్ణి అలా ఉన్నావు? చెల్లెలి పెళ్లికి వెళ్ళొచ్చి నీరస పడిపోయావా? ఆమె చెక్కిలిపై ఎర్రగా కమిలిపోయినట్లున్న ముద్రలు గమనించి, అరే ఏమిటిది పూర్ణి అంటూ ఆతృతగా అడిగాడు, చెక్కిలిపై సున్నితంగా రాస్తూ. అంతవరకు పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఎలాగో అణిచిపెట్టుకుంటున్న పూర్ణిమ ఒక్కసారిగా లేచి ప్రభాకర్ గుండెల్లో ముఖం దాచుకుని గట్టిగా వెక్కి వెక్కి ఆడసాగింది.
అరే, ఏం జరిగింది పూర్ణి? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? నాతో చెప్పు అంటూ ఆమెను హృదయానికి మరింత దగ్గరగా తీసుకున్నాడు. నా వల్ల శ్రీవల్లి పెళ్ళి ఆగిపోయింది. వెక్కి వెక్కి పడుతూనే అంది. ఎందుకని? ఏమో, నేను మీ వెంట అక్కడ ఇక్కడ తిరుగుతున్నానట, తాగుతున్నానట. నాన్నకెవరో చెప్పారు. పెళ్ళి వాళ్ళు అల్లరి చేసి వెళ్ళిపోయారు. నాన్న నన్ను వీధిలోకి గెంటేశాడు. అమాయకంగా జరిగిందంతా చెప్పింది పూర్ణిమ. ఆమె చెప్తూ ఉంటే ప్రభాకర్ ఒక్క క్షణం స్తబ్దుడైపోయాడు. తర్వాత అన్నాడు, దానికి దీనికి ఏమిటి సంబంధం? మన ఇష్టం వచ్చినట్లు మనం ఉంటాము. దానివల్ల శ్రీవల్లి వివాహం ఎందుకు ఆగిపోవాలి? ఎందుకంటే ఇది లోకం. మనకిష్టమైన మనకు నచ్చిన పని మనం చేసుకున్న లోకం కొన్ని పనుల్ని సహిస్తుంది, కొన్నిటిని సహించదు. మనం చేసే పని బట్టి దాని ఫలితం మనకు కావలసిన వాళ్ళందరి మీద పడుతుంది. అందుకే నేను ఎన్నో రకాలుగా మిమ్మల్ని ప్రార్థించాను. అటువంటి పార్టీలు అలవాటు చెయ్యొద్దని, నన్ను తీసుకువెళ్ళొద్దని. మీరు విన్నారా? నేను చేస్తున్న పనికి మా వాళ్ళు తలవంపులు కావటంలో ఆశ్చర్యమే ఉంది. ఈ విషయం తెలిస్తే మా నాన్న, మా అన్నయ్య అందరూ నన్ను అసహించుకుంటారు. వద్దని నేను ఎన్నిసార్లు మిమ్మల్ని అడిగి భంగపడలేదు. పూర్ణిమ దిండుపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది. పూర్ణిమ, ఎంతసేపు మీ వాళ్ళ మంచి చెడ్డలు వంశప్రతిష్టల గురించి ఆలోచిస్తున్నావే కానీ నా స్టేటస్ గురించి ఆలోచించావా? 10 మందితో 10 రకాలుగా తిరగవలసిన వాడిని నేను. ముక్కు కళ్ళు మూసుకుని ఇంట్లో కూర్చోవటానికి నేనే ఊరు పేరు లేని అనామకున్నా. ఈ సంఘంలో నా పరువు నిలబెట్టుకోవడానికి, నా మర్యాద, నా స్టేటస్ కాపాడుకోవటానికి నా పరిధి నేను గీసుకున్నాను. నాతో జీవితం పంచుకున్న నువ్వు ఆ పరిధిలోనే సంచరించాలి, అవునా కాదా? ప్రభాకర్ అలా అడుగుతూ ఉంటే పూర్ణిమ ఏడుపు ఆపి విస్తుపోయి చూసింది. నిజమేనండి, మీ ఆశయాలకు, మీ స్టేటస్కు తగినట్టు నేను ఉండాలని నన్ను మీకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటున్నారు. నేనంటూ మిగలకుండా మీ దాన్నయ్యాను. పార్టీల పేరిట మీరు నిషాలో మునుగుతూ నన్ను కూడా ముంచేశారు. ఎందుకోసం? మీకోసమే కదా. మంచైనా చెడైనా భర్త చెప్పినట్లు నడుచుకోవటమే పతివ్రత ధర్మమని అమ్మ బోధించింది. నిజమేనని నమ్మి మీకు అనుగుణంగా అన్ని విధాలా మారిపోయాను. కానీ ఇవాళ నా కారణంగా నా చెల్లెలు పెళ్ళి ఆగిపోయిందంటే నా గుండెలో మంటలు రేగవా? ఎర్రటి కళ్ళతో భర్త వైపు చూస్తూ ప్రశ్నించింది. భార్య తలను ఒడిలోకి లాక్కొని అనునయంగా అన్నాడు. నిజమే పూర్ణి, శ్రీవల్లి వివాహం ఆగిపోవటం నాకు కూడా బాధగానే ఉంది. నేనే పొరపాటు చేశాను. నిన్ను అసలు అక్కడికి పంపకుండా ఉండాల్సింది. న్యాయాలు తెలియని సంఘం ఎప్పుడూ ఇంతే. తప్పు ఒకరిదైతే శిక్ష మరొకరికి వేస్తుంది. నువ్వు మంచిదానివి కాకపోతే నిన్ను దూరంగా ఉంచాలి. అంతేగాని శ్రీవల్లికి శిక్ష వేయటం ఎందుకు? అలా అనుకుంటారా అందరూ? 10 మందిలో ఒకరు తప్పు చేస్తే మిగతా వారందరికీ ఆ ఒక్కరి తప్పు అంటుకుంటుంది. మీరన్నట్లుగా నేను అసలు పెళ్ళికి వెళ్ళకపోయి ఉంటే నిర్విఘ్నంగా దాని వివాహం జరిగిపోయేదేమో. శ్రీవల్లి నన్ను ఇంకా జీవితంలో క్షమించదు. పూర్ణిమ స్వరం జీరబోయింది. మీ నాన్న వచ్చి పిలిచాడు కాబట్టి వెళ్ళావు, లేకుంటే ఎందుకు వెళ్తావు? నేనెందుకు పంపుతాను? చెదిరిన ముఖంపై పడుతున్న ముంగురులను సవరిస్తూ అన్నాడు. నేను ఇలా మారిపోయానని నాన్నకు తెలియదు కాబోలు, అందుకే పిలిచాడు అంది. పోనీ ఒక పని చేద్దాం పూర్ణి, ఆ సంబంధం పోతే పోయింది. శ్రీవల్లికి ఇక్కడే నా స్నేహితుల్లో ఎవరినైనా చూద్దాం. ప్రభాకర్ మాట పూర్తి అవ్వకముందే, అది మీరనుకున్నంత సులభం కాదు. నాన్న చస్తే ఒప్పుకోడు. అవును, ఎలా ఒప్పుకుంటాడు? నీచురాలు భ్రష్టురాలు అయిన ఈ కూతురు చూసిన సంబంధం ఆయనకు నచ్చుతుందా? చూడండి, ఆయన చేతి దెబ్బలతో ఈ బొగ్గలు ఎలా వాతలు తేలిక అందిపోయాయో. గుమ్మంలో కాలు పెట్టద్దని మెడ మీద చెయ్యి వేసి గెంటిన నాన్న తిరిగి నా ముఖం చూస్తారనుకోను. అయిపోయింది, అంతా అయిపోయింది అంటూ మళ్ళీ వెక్కి వెక్కి ఏడవసాగింది. పసిపాప తల్లికి చూపినట్లుగా ఆమె తన బొగ్గల మీద వాతలు చూపుతూ ఉంటే ప్రభాకర్ హృదయం ద్రవించిపోయింది. కానీ మరుక్షణమే క్రోధంతో దవడలు కదిలాయి, కళ్ళు రక్తవర్ణం దాల్చాయి. ఛీ, ఆ పెద్ద మనిషికి బుద్ధి లేదా? నా భార్యను కొడతాడా? నేను నీ మెడలో 3 ముళ్ళు వేసిన క్షణమే ఎంత తండ్రైనా నీ మీద ఆయన అధికారం కోల్పోయాడు. 10 మందిలో నిన్ను అవమానించి వాతలు తేలినట్లు ఇలా కొట్టిన ఆయన అసలు తండ్రేనా? మెడపట్టి గెంటాడా నిన్ను? ఆఫ్టర్ ఆల్ ఆయన ఐశ్వర్యం మన ముందు ఎంత?
ఇక ఎప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళనక్కర్లేదు, వాళ్ళు ఇక్కడికి రానక్కర్లేదు, తెలిసిందా అన్నాడు గట్టిగా. అతని కోపం చూసి హడలిపోయింది. అలాగే అంటూ తలూపింది. అసలు స్వతహాగా పూర్ణిమ అమాయకురాలు, ఎవరి మాటను కాదనలేని వినయవంతురాలు. చూడు పూర్ణి, నువ్వు ఎవరి మాటలు ఎవరి బాధలు లెక్క చేయనక్కర్లేదు. జీవితాంతం నాకు నువ్వు నీకు నేనుగా ఉండాలి. మనం ఒకరి మీద ఆధారపడలేము, ఒకరికి తల వంచాల్సిన అవసరమూ లేదు. మన ఇష్టం మనది, మన ఆనందాలు మనవి, మన సొసైటీ మనది. జీవితాన్ని మనలా ఆనందంగా అనుభవించలేని వాళ్ళు మనం చేస్తున్నది తప్పు అని అసూయత వెక్కిరిస్తారు. వాళ్ళ విషయం ఇంకెప్పుడు మన దగ్గర రాకూడదు, తెలిసిందా? పూర్ణి, ఒక్క మాట చెప్పు, నేను నీకేమైనా లోటు చేస్తున్నానా? పూర్ణిమ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. కన్నీళ్లతో నిండిన ఎర్రని ఆమె కళ్ళు కెంపుల్లా మెరుస్తున్నాయి. ఊహో అంది తల తిప్పుతూ. మరెందుకు బాధ? ఇక నువ్వెప్పుడూ విచారించకూడదు, తెలిసిందా? నీకేమిటి పూర్ణి, మహారాణిలా వెలుగొందే అదృష్టం నీకుంది. నా ఇల్లాలివి నువ్వు. ఇంకెప్పుడు వాళ్ళ గురించి ఆలోచించుకు, కన్నీరు పెట్టుకోకు అంటూ లాలనగా పూర్ణిమ కళ్ళను తుడిచాడు ప్రభాకర్. ఈ సాంత్వన వాక్యాలు ఆమెకు ఏమాత్రం శాంతిని కలిగించలేదు. గుండెల్లో బాధను, కడుపులో మంటను చల్లార్చలేదు. పైకి మాత్రం పళ్ళ బిగువున దుఃఖాన్ని అరికట్టుకుంటూ మనసులోనే రోధించసాగింది. నాయర్, 2 కప్పుల టీ పట్రా, అర్జెంట్. వస్తూనే పెద్దగా నాయర్కి వినిపించేలా కేకబెట్టి గదిలోకి నడిచాడు ప్రభాకర్. లోపలికి వెళ్ళగానే మంచం మీద తల వంచుకుని జుట్టు వెరబోసుకుని కాళ్ళు 2 మునగ తీసుకుని కూర్చున్న పూర్ణిమను, టేబుల్ దగ్గర దీర్ఘాలోచనలో నిమగ్నమైనట్టు కూర్చున్న సారథిని చూసి ఆశ్చర్యం పొందాడు. గదంతా అతి నిశ్శబ్దంగా ఉంది. అడుగుల చప్పుడికి తపోభంగమైనట్టుగా సారథి, పూర్ణిమ ఇద్దరూ ఒకేసారి తలెత్తి చూశారు. ఏమిటి అన్నా చెల్లెళ్ళిద్దరూ ఆలోచనల్లో మునిగిపోయారు? నువ్వెప్పుడొచ్చావు సారథి? ప్రశ్నించాడు. నేనొచ్చి చాలాసేపు అయింది, ముక్తసరిగా సమాధానం చెప్తూ ప్రభాకర్ని నిశితంగా పరిశీలించసాగాడు సారథి. పూనా నుంచేనా? తిరిగి ప్రశ్నించాడు. అవును. సమాధానం విన వెంటనే మంచం మీద కూర్చుంటూ, ఏమిటి పూర్ణి అలా కూర్చున్నావు అడిగాడు. ఆ పలకరింపుతో ఒక్కసారిగా నీళ్లకుండా నేల మీద పడి భళ్ళున బద్దలైనట్లుగా పూర్ణిమ వెక్కి వెక్కి ఆడవసాగింది. కంగారు పడ్డాడు ప్రభాకర్. అదేంటి పూర్ణి, ఏం జరిగింది? ఆమె దగ్గరకు జరుగుతూ అడిగాడు, అయోమయంగా సారథి వైపు చూస్తూ. శ్రీవల్లి చనిపోయింది. అతని కళ్ళల్లో భావాన్ని అర్థం చేసుకున్న సారథి నిదానంగా చెప్పాడు. శ్రీవల్య? ఎప్పుడు? 1 నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ప్రభాకర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు సారథి. ఆత్మహత్య చేసుకుందా? ఎందుకని? అందుకు కారణం పూర్ణిమ. పూర్ణిమ? అవును, పూర్ణిమే. ఆమె తాగి తందనాలు ఆడుతుందన్న వార్త తెలిసి శ్రీవల్లి పెళ్లివారు పెళ్లి కాకుండానే తిరిగి వెళ్ళిపోయారు. పీటల మీద పెళ్లి చెడిపోయిందన్న ఆ అవమానం భరించలేక శ్రీవల్లి ఆత్మహత్య చేసుకుంది. ఒక విధమైన ఆవేశంతో చెప్పాడు సారథి. అందుకు పూర్ణిమ ఎలా కారణమైంది? నాగరికత అంటే ఏమిటో తెలియక పేడ ముద్దల్లా పడి ఉన్న వాళ్ళకి అంతకంటే ఎక్కువేం తెలుస్తుంది? పూర్ణిమ నా భార్య, నా ఇష్టం. ఆమెను నా ఇష్టం వచ్చినట్టుగా నా వెంట తిప్పుకుంటాను. నా భావాలు, ఆశలు ఈ సంఘంలో నా స్టేటస్కి అనుగుణంగా మార్చుకుంటాను. కాదంటానికి మీరెవరు? ప్రభాకర్ తీవ్రంగా అడిగాడు. నిజమే, పూర్ణిమ నీ భార్య కావచ్చు, కానీ ఆమె ఓ తల్లిదండ్రులకి కన్న కూతురని మాత్రం మర్చిపోతున్నావు నువ్వు. ఆడపిల్ల సహజంగా అవల, కోమలాంగి, సరళ స్వభావం కలది. అన్యుల్ని అర్థం చేసుకోవటమే తప్ప ఆమెకు స్వార్థం తెలియదు. తనని తాను రక్షించుకోలేదు. ఆధారానికి మనలాంటి వారి మీదే అర్రులు చేస్తుంది. అందులోనూ పూర్ణిమ లాంటి అమాయకురాలైతే మరీను. దాన్ని అవకాశంగా తీసుకుని ఆమెను అలా తయారు చేయటం నీకు న్యాయమేనా? నువ్వెలా ప్రవర్తించినా, నీ సొసైటీలో నువ్వెలా తిరిగినా ఆ చెడు నీదే, నీకే. ఆ చెడు ఫలితం అనుభవించడానికి నీకు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు లేరు. కానీ పూర్ణిమకు అందరూ ఉన్నారు. ఆమె చేసే మంచి పనికి ప్రతిఫలం వాళ్ళకి అందకపోయినా చెడు ప్రవర్తన నీడ వాళ్ళ మీద పడుతుంది. అంతెందుకు? ఇప్పుడు శ్రీవల్లి చనిపోయిందా లేదా? సారథి తీక్షణంగా చూస్తూ అడిగాడు. అనుకోకుండా వారిద్దరి మధ్య పెరిగిపోతున్న వాగ్వివాదాన్ని వింటూ వారించడానికి కూడా శక్తి లేకుండా చిత్తరువులా కూర్చుండిపోయింది పూర్ణిమ. అయితే నన్ను ఇప్పుడేం చేయమంటావు? ప్రభాకర్ దద్దరిల్లే స్వరంతో అరుస్తూ అడిగాడు. ఏం చెయ్యాలో నేను బోధించాలా? నువ్వు చదువుకున్నవాడివి.
లోకం రీతులు, సమాజం నీతి నియమాలు తెలిసిన వాడివి. తెలిసినా తెలియనట్లు ఇలా సిగ్గు విడిచిపెట్టి ప్రవర్తించదలిస్తే ఎవరు ఏమీ చెప్పలేరు. నువ్వు ధనవంతుడివే కావచ్చు, నీకు పెద్ద మేడుంది, కారుంది. కానీ అవన్నీ సక్రమంగా నిలబెట్టుకోవాలంటే సంఘ నియమాలలో కొన్నిటికి బద్ధుడివై ఉండాలి. నువ్వెలాగైనా తిరుగు. మగవాడివి కనుక ఈ సమాజం నిన్ను సమర్థిస్తుంది, తప్పులు చేసినా క్షమిస్తుంది. అంతేగాని అమాయకురాలైన ఆడపిల్ల పూర్ణిమ, దానిని నీ రొంపిలోకి ఎందుకు దింపావు? ఇల్లు వాకిలి తీర్చిదిద్దుకుని నలుగురు చేత ఫలానా ఇల్లాలు మంచిది అనిపించుకుంటే గొప్ప. ఇలా ఉంటే ఎవరైనా హర్షిస్తారా? పూర్ణిమను సమాజం ఆదరిస్తుందా? అయిన వాళ్ళు ఆమెను తమ ఇళ్లకు రానివ్వగలరా? అలా ఆమె పతనం చెందితే ఎవరికి నామోషి? పోతే పోనివోయ్, రానివ్వకపోతే పోయారు. అసలు మాకేం అవసరం ఒకరి గుమ్మంలోకి రావటానికి? అయితే ఇక పూర్ణిమను మార్చే ఉద్దేశం నీకు లేదా? ఎందుకలా దాన్ని పతనం చేస్తున్నావు? అభం శుభం తెలియకుండా పసిపాపలా పచ్చగా నవ్వుతూ మా లోగిల్లో తిరిగిన పూర్ణిమను ఇందుకోసమే పెళ్లి చేసుకున్నావా? ఆమె బ్రతుకెంత అధోగతికి ఇడ్చావు? నీరసనగా అన్నాడు సారథి. నాన్సెన్స్. అధోగతికి ఎవరు వెళ్ళారు? నా ఇష్టం, ఏమైనా నేర్పిస్తాను. నువ్వెవరు అడగటానికి? నీకు ఓ చెల్లెలుండి ఆమె భర్త ఆమెను ఇలాగే తయారు చేస్తే అప్పుడు తెలుసుండేది ప్రభాకర్ నేనెవరినో. పూర్ణిమ నీ భార్య అయినా, నీవంత భర్త అయినా, ఆమె మీద నీకెంత అధికారం ఉన్నా భార్య చేత చేయించేవి కొన్ని పనులుంటాయి, చేయించకూడనివి కూడా ఉంటాయి. తెలుసా? తెలుసు, తెలిసాకే చేయిస్తున్నాను. సిగ్గు లేదా అలా చెప్పడానికి? ఈరోజు ఆమెను క్లబ్బుల వెంట తిప్పి తాగిస్తున్నవాడివి, రేపు దాంతో వ్యాపారం చేయిస్తావేమో. విపరీతమైన క్రోధావేశంతో ఏం మాట్లాడుతున్నాడో తనకు తెలియకుండానే అనేశాడు సారథి. నోర్మోయ్ రాస్కెల్ అన్న ప్రభాకర్ మాటతో పాటు సారథి చెంప మీద ఈడ్చి కొట్టాడు. నేనంత పతనమయ్యానని అనుకున్నావా అంటూ అరిచాడు. సారథి చెంప మీద పడిన దెబ్బకు అదిరిపోయి లేచింది పూర్ణిమ. సారథి కళ్ళలో నుండి క్రోధాగ్ని సెగలు పొగలు అయి విరజిమ్ముతోంది. పళ్ళు పటపటలాడించాడు. యూ రోగ్, నువ్వు నా చెల్లెలు పూర్ణిమ భర్తవైపోయావు గనక బ్రతికి బట్టకట్టావు. లేకుంటే నీ రక్తం కళ్ళ చూసి ఉండేవాడిని ఈరోజు. ఒకసారి ఒక రకంగా పతనమైన వాళ్ళు దేనికైనా తెగిస్తారు. సిగ్గు అభిమానం విడిచిపెట్టిన వాళ్ళు ఏదైనా చేస్తారు. చెయ్యి దాటిపోకముందే కళ్ళు తెరిచి చూడు, లేదంటే జీవితం చివరి రోజుల్లో కుళ్ళి కుళ్ళి ఏడవలసిందే. చేజేతిలా జీవితానికి నిప్పు పెట్టుకోవటం నాగరికత కాదు. పూర్ణిమను ఈ సంఘంలో గౌరవ మర్యాదలు, బాధ్యత, కర్తవ్యాలు కల ఒక గృహిణిగా ఉంచవలసిన బాధ్యత నీ మీద ఉంది. సారథి మాటలు కొనసాగుతూ ఉండగానే, పోయి మహా చెప్పొచ్చావు. మా గౌరవ మర్యాదలకు ఇప్పుడేం లోటుంది? ఈ సంఘంలో మేము నాగరికంగా బతుకుతున్నాము. మా స్టేటస్ గురించి, నాగరికతల గురించి నీలాంటి గుమస్తాగాళ్ళకి, పల్లెల్లో పొలం దున్నుకునే వాళ్లకు ఎలా తెలుస్తుంది? వెక్కిరింపుగా అన్నాడు ప్రభాకర్. నువ్వు నాగరికంగా బ్రతుకుతున్నావని అనుకుంటున్నావు, కానీ నీ ముందు ఊహ అనేవాళ్లే నీ వెనకాల నవ్వుతున్నారని నీకు తెలీదు. ముందు పొగటం కాదు, మన వెనకాల కూడా మన గురించి గొప్పగా చెప్పుకోవటం కావాలి. పొలాలు దున్నుకున్నా, గుమస్తా ఉద్యోగాలు చేస్తున్నా, మర్యాదగానే బ్రతుకుతున్న మేము నీకన్నా ఎన్నో రెట్లు నయం. నువ్వెంత ధనవంతుడివైనా నీకెంతగా నీ స్టేటస్ నిలబెట్టుకోవాలని ఉన్నా, ఇంటి ఇల్లాలని ఇల్లాలిగానే ఉంచితేనే నీకు అందరికీ గౌరవం. పసిడి కలసంలో వాడుకోవలసిన జీవితాలను మట్టి కొండల్లా పారేసుకోకండి ఇద్దరు అంటూనే సారథి చెరచెరా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడే 2 కప్పుల టీ పట్టుకుని లోపలికి వస్తున్న నాయర్ని విసురుగా వచ్చిన సారథి ఢీ కొట్టాడు. నాయర్ చేతిలోని కప్పులు నేల మీద పడి భళ్ళున బద్దలయ్యాయి. వేడి టీ అంతా నేలపాలయ్యింది. కొంత చిందుతూ సారథి ప్యాంటుపై పడింది. బిక్క చచ్చిపోయి పక్కకు తప్పుకున్నాడు నాయర్. అతను మాడిపోయేటంత కోపంతో ఒకసారి చూసి విసురుగా బయటకు నడిచి వెళ్ళిపోయాడు సారథి. ప్రభాకర్ పని మీద బాంబేకి వెళ్ళాడు. 10 రోజులైంది. ఈరోజు వస్తాడేమో, రేపు వస్తాడేమో అనుకుంటూ అతని కోసం ఎదురు చూస్తోంది పూర్ణిమ. అతను వెళ్ళాక ఇంట్లో ఏమీ తోచడం లేదు. చాలా డల్గా అనిపిస్తోంది. ఏమిటో ఈ విశాల ప్రపంచంలో తనొక్కతిగా మిగిలిపోయినట్లుగా ఉంది ఆమెకు. వెళ్లే రోజున ప్రభాకర్ పూర్ణిమతో మరీ చెప్పి వెళ్ళాడు. ఇంట్లో ఒంటరిగా ఉండి అనవసరపు ఆలోచనలు పెంచుకొని బాధపడొద్దు. మిస్సెస్ బోస్ దగ్గరకైనా, మిస్సెస్ మీనన్ దగ్గరకైనా వెళ్ళు, లేకపోతే వాళ్ళకే ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకొని కాలక్షేపం చెయ్యి. వాళ్ళు నీ కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తారు అని. అలాగే అని బుద్ధిగా ఒప్పుకుంది. కానీ అతను లేని ఈ 10 రోజుల్లో ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళలేదు.
ప్రభాకర్ చెప్పినట్లు వాళ్ళని పిలిపించుకోను లేదు. ఎందుకో వాళ్ళని కలవాలంటేనే పూర్ణిమకు చెడ్డ చిరాకు. ఆడవాళ్ళైనా సరే ఆడవాళ్లే సిగ్గుపడేంత చచ్చుజోకులు వేస్తూ వెకిలి నవ్వులు నవ్వుతూ ఉంటే పూర్ణిమకు వారిని ఆడవాళ్లుగా ఎందుకు పుట్టించావు దేవుడా అనిపిస్తుంది. సారథి వచ్చి వెళ్ళిన నాటి నుంచి అసలు పూర్ణిమ మనసులో లేదు. తను చేస్తున్నది తప్పు పని అని సారథి ఎత్తి చూపినప్పుడే పూర్ణిమ మనసు గెలగెలలాడింది. నిజమే, భర్త తప్పుదోవన నడుస్తున్నప్పుడు అతన్ని ఆ దోవ నుండి తప్పించడమే తన కర్తవ్యం, ధర్మం, బాధ్యత కూడా. కానీ అది తప్పని తెలిసి తానే ఆ దోవను నడవటం ఏ తెలివితేటలకు చిహ్నం అనిపిస్తోంది. ఓ రోజు మధ్యాహ్నం ఏమీ తోచక ఇంట్లోని సోఫా కవర్లు మారుస్తోంది. సాధారణంగా ఆ పనులన్నీ పనివాళ్లే చేస్తారు. కానీ ఆ రోజు పూర్ణిమకే ఆ పని చేయాలనిపించింది. చేస్తూ ఓ అనిర్వచనీయమైన ఆనందానుభూతిని పొందుతోంది. అప్పుడే నమస్తే మేడం అంటూ చొరవగా లోపలికి వస్తున్న ఓ యువకుడిని నిర్ఘాంతపై చూసింది. ఒక్క క్షణం అతనెవరో గుర్తుకు రాలేదు. చేస్తున్న పనిని ఆపి అయోమయంగా చూస్తూ ఉంటే, నేనెవరో మీకు గుర్తు రాలేదా? అవునులేండి, ఒక్కసారి మాత్రమే చూశారు. ఎక్కడంటే గుర్తుందా? మిస్టర్ బోస్ ఇంట్లో పార్టీకి వచ్చినప్పుడు మిస్టర్ ప్రభాకర్ మీకు పరిచయం చేశారు నన్ను, నళిని కుమార్ అని. సోఫాలో కూర్చుంటూ చెప్పాడు. అప్పుడు గుర్తుకొచ్చింది పూర్ణిమకు. అవును, ఒకసారి ప్రభాకర్ బోస్ ఇంట్లోనే నళిని కుమార్ని పరిచయం చేశాడు. ఏమీ అనుకోకండి, ఒక్కసారి చూడటం వల్ల అందులోనూ చూసి చాలా రోజులైంది కదా, అందుకే గుర్తుపట్టలేదు అంది చిన్నగా నవ్వుతూ. పర్వాలేదులేండి, ఊరికే ఓసారి చూసిపోదామని వచ్చాను. ప్రభాకర్ ఉన్నారా అడిగాడు. ఊహూ, ఆయన బాంబే వెళ్ళారు. అయితే మీరొక్కరే ఉన్నారన్నమాట ఇప్పుడు. అరే, మరి మీకు కాలక్షేపం ఎలా అవుతోంది? మీరు ఈ మధ్య ఎక్కడికి వస్తున్నట్లు లేదే. నిన్న చంద్రకాంత్ గారింట్లో గ్రాండ్ పార్టీ జరిగింది. మన వాళ్ళందరూ వచ్చారు, మీరు రాలేదేం? పూర్ణిమ వైపు సూటిగా చూస్తూ ప్రశ్నించాడు. రాలేదు, మిస్సెస్ చంద్రకాంత్ ఫోన్ చేసింది. కానీ ఈ మధ్య ఎక్కడికి రావాలనిపించక రావటం లేదు. అదీకాక ఆయన కూడా ఊళ్ళో లేరు. ఒంటరిగా రావాలని అనిపించడం లేదు అంది తాళొంచుకుని తన చేతి గోళ్ల వంక చూస్తూ. అవునులేండి, మీరన్నది నిజమే అంటూ ఆగిపోయాడు. కూర్చోండి, కాఫీ తీసుకుందరు గాని అంటూ లోపలికి నడిచింది. నళిని కుమార్ హాలు నలుమూలలా చూస్తూ కూర్చున్నాడు. పూర్ణిమ తిరిగి వచ్చి కూర్చుంది. నాయర్ కాఫీ తెచ్చి ఇద్దరికి ఇచ్చాడు. త్రాగటం పూర్తయ్యాక నళిని కుమార్ అడిగాడు. మీరు కార్డ్స్ బాగా ఆడతారట కదా, మిస్సెస్ మీనన్ చెప్పారు అని. అబ్బే, అదేం లేదు, నేను ఈ మధ్యన నేర్చుకున్నాను, ఎక్స్పర్ట్ని కాను అంది. అయినా మీకు అసలు ఆడటం అంటూ వచ్చు కదా. ఇప్పుడేమీ పని లేకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఆట వేద్దాం అన్నాడు. ఇప్పుడా? అవును, మీకేమైనా అర్జెంట్ పనులు ఉన్నాయా? మరి ఇంకేమిటి, రండి, మీకు కూడా టైం పాస్ అవుతుంది. ఆటలో మీ చెయ్యి అంతటితో నేను తెలుసుకుంటాను అంటూ ప్యాంటు జేబులో నుంచి కార్డ్స్ ప్యాక్ తీశాడు. పూర్ణిమ ఇక అతన్ని వారించలేక ఆటకు సిద్ధమైంది. దగ్గర గంట సమయం గడిచిపోయింది. ఆడుతున్నంతసేపు నళిని కుమార్ ఏవేవో జోక్స్ వేస్తూ పెద్దగా నవ్వుతూ పూర్ణిమను తెగ నవ్వించాడు. అతనితో ఆడినంతసేపు, మాట్లాడినంతసేపు సమయం ఎలా గడిచిందో పూర్ణిమకు తెలియలేదు. అతనితో మాట్లాడుతూ ఉంటే ఆమె మనసుకు ఏదో శాంతి లభించినట్లయింది. అతను అలా కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటే చాలా బాగుందనిపించింది. అతను సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇక వెళ్తాను అంటూ లేచాడు. అతనితో ఆడుతూనే మాట్లాడుతూనే అంతవరకు ఏదో ఆలోచించుకున్న పూర్ణిమ అతన్ని సాగనంపుతూ, చూడండి, మీకు ఖాళీగా ఉన్న సమయంలో తప్పకుండా వస్తూ ఉండండి అంది. ఓకే, నేనే అడుగుదాం అనుకుంటున్నాను. నేను వస్తే మీకు అభ్యంతరం లేదు కదా అని. మీరే అనేశారు, నాకు రోజు వీలే. నళిని కుమార్ నవ్వుతూ గేటు దాటి వెళ్ళిన వాడే తిరిగి వచ్చి, చిన్న రిక్వెస్ట్ అన్నాడు. ఏమిటి? నవ్వుతూ అడిగింది. ఏమీ లేదు, మీరు ఎప్పుడైనా రవీంద్ర భారతికి ఏదైనా ప్రోగ్రాం ఉండగా వెళ్ళారా? లేదండి. అయితే ఇవాళ రాకూడదు, మంచి కల్చర్ ప్రోగ్రాం ఉంది అన్నాడు. అదేమిటండి, అక్కడి దాకా వెళ్ళాక గుర్తొచ్చిందా మీకు? ముందే చెప్పకుండా ఇలా ఉన్నట్టుండి చెప్తే ఎలా అంది. మరేం పర్వాలేదు, చాలా సమయం ఉంది. ప్రభాకర్ ఇప్పుడు రారు కదా, మీకు రావాలనిపిస్తే రెడీ అవ్వండి అంటూనే చేతి వాచీలో టైం చూసుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. ఆయన వస్తారో రారో మరి చెప్పలేము, అయినా వస్తానుండండి, ఒక్క 10 నిమిషాలు అంటూ లోపలికి వెళ్ళింది. రవీంద్ర భారతి విద్యుత్ దీపాలంకరణతో మెరిసిపోతోంది.
అంతకుముందు పూర్ణిమ ఎప్పుడు అక్కడికి రాలేదు, చూడలేదు కూడా. పూర్ణిమ, నళిని కుమార్ రవీంద్ర భారతికి చేరేసరికి ప్రోగ్రాం మొదలైంది. దక్షిణాదిలో బాగా పేరు మోసిన ఓ శాస్త్రీయ సంగీత విద్వాంసుని గాన కచేరీ ఆ రోజు. హాల్ సీట్లన్నీ నిండుగా లేవు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదేమిటి జనం ఎక్కువ మంది లేరే అడిగింది. ఈ మధ్య ఏ సినిమా హాల్కి వెళ్ళినా జనం కిక్కిరిసిపోయి ఉండటం పూర్ణిమ గమనించడంతో. ఇటువంటి ప్రోగ్రాములను మీరు సినిమాలతో పోలిస్తే లాభం లేదు నవ్వుతూ చెప్పాడు. సాధారణంగా ఏ సంగీత విద్వాంసుడికైనా గాత్రం బాగుంటే కచేరీ మరింత రక్తి కడుతుంది. ఈ విద్వాంసుడికి గాత్ర సంపద ఉంది. నారికేళ్లపాకల్లా సాగుతూనే ఉంది అతని సంగీత లహరి. పూర్ణిమ ఇప్పటి వరకు ఇటువంటి కచేరీలు చూడలేదు. అసలు ఆమెకు సంగీత పరిజ్ఞానం లవలేశం కూడా లేదు. ఆయన పాడుతున్నది కృతో కీర్తనో ఏ రాగంలో పాడుతున్నాడో కూడా తెలియదు. కానీ ఆయన స్వరంలోని మాధుర్యం మాత్రం మత్తులా చుట్టుకుని లాలించి నిద్రపోయేలా జో కొడుతున్నట్టు అనిపించింది. అందుకే సర్వం మర్చిపోయి మౌనంగా చూస్తూ కూర్చుండిపోయింది. 4-5 రోజులు గడిచిపోయాయి. ఈ రోజుల్లో ఎప్పుడో అప్పుడు ఏదో సమయానికి నళిని కుమార్ వస్తూనే ఉన్నాడు. ప్రభాకర్ మాత్రం ఇంకా బాంబే నుండి రాలేదు. ఆ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో నళిని కుమార్, పూర్ణిమ కార్డ్స్ ఆడుతున్నారు. మీరు ఆట రాదు రాదు అంటూనే నా జేబులు ఖాళీ చేస్తున్నారే. ప్రతి ట్రిప్కి పూర్ణిమదే పైచేయి అవుతూ ఉండటాన్ని చూసి అన్నాడు. పూర్ణిమ నవ్వింది. నిజంగానే ఆ సమయంలో పూర్ణిమదే పైచేయిగా ఉంది. వెనకటికి ఎవరో అన్నట్టు ముదితలు నేర్వకరాని విద్య గలదే ముద్దార నేర్పింపగన్నాని. నిజమే, మీ ఆడవాళ్ళకి ఏదైనా నేర్పాలి కానీ నేర్పితే మాత్రం మగవాళ్ళని మించిన ఎక్స్పర్ట్స్ అయిపోతారు అన్నాడు తిరిగి. ఈసారి అతని మాటలకు గట్టిగా నవ్వింది. నళిని కుమార్ కూడా నవ్వాడు. ఇద్దరూ అలా నవ్వుకుంటున్న సమయంలో ప్రభాకర్ వీధి గుమ్మల్లో ప్రత్యక్షమయ్యాడు. ట్యాక్సీ దిగుతూ లోపలికి వస్తూనే హాల్లో కూర్చొని కార్డ్స్ ఆడుకుంటూ గట్టిగా నవ్వుకుంటున్న పూర్ణిమ, నళిని కుమార్ అతని కంటపడ్డారు. ఒక్క క్షణం అతని భృకుటి ముడివడి అంతలోనే వీడిపోయింది. అయ్యగారు రావటం గుర్తించిన నౌకరు ట్యాక్సీలోని సామాన్ లోపలికి తీసుకొచ్చేందుకు వీధిలోకి పరిగెత్తాడు. సాధారణంగా అతని ఊరికైనా వెళితే తిరిగి వచ్చే రోజున ముందే తెలియచేసి స్టేషన్కి కారు పంపమని చెప్తాడు. అటువంటిది అనుకోకుండా ఇప్పుడు చాలా హఠాత్తుగా వచ్చేశాడు. ప్రభాకర్ను చూసిన వెంటనే పూర్ణిమ ముఖం వికసించింది. కళ్ళు కాంతి కిరణాలు వెదజల్లాయి. కానీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లుగా చాలా సీరియస్గా అయిపోయింది. హలో మిస్టర్ ప్రభాకర్, ఇదేనా రావటం? బాంబే వెళ్ళారని చెప్పారు పూర్ణిమ అని నళిని కుమార్ పలకరించాడు. వస్తున్నది ఇప్పుడే నన్ను చూస్తున్నావుగా అని కటువుగా అనబోయి ఎలాగో తిప్పుకొని అవును అన్నాడు ముక్తసరిగా. తను బాంబే వెళ్ళి 10 రోజులు దాటిపోయాయి. అనుకోకుండా తిరిగి రావడానికి మరొక 4 రోజులు ఆలస్యమైంది. ఆలస్యమైనందుకు పూర్ణిమ తనను చూసిన వెంటనే నానా హంగామా చేస్తుందని ఊహించుకుంటూ వచ్చాడు. కానీ పూర్ణిమ అసలు తనను పట్టించుకున్నట్టే కనిపించలేదు. తను రావటం చూసి కూడా నిర్లిప్తంగా ఊరుకొని అతనితో ఆడుకుంటూ కూర్చోవటం ప్రభాకర్కి ఎందుకో కోపం తెప్పించింది. వస్తూనే సోఫాలో పూర్ణిమ పక్కన కూర్చున్న అతను చటుక్కున లేచి గదిలో ఎవరి మీదకో యుద్ధానికి వెళ్తున్నట్లు విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు. నాయర్, వేడివేడి కాఫీ పట్రా అంటూ ఇంటి నలుమూలలా ప్రతిధ్వనించేలా గట్టిగా కేక పెట్టి మరీ వెళ్ళాడు. అతనికి ఈ మధ్యన కాఫీ తాగే అలవాటు బాగా అయింది. అలా వెళ్తున్న భర్తను తలెత్తకుండా ఊరకంటితో చూసిన పూర్ణిమకు ఎందుకో అప్రయత్నంగా నవ్వొచ్చింది. మరొక 15 గంట గడిచాక నళిని కుమార్ పూర్తిగా ఓడిపోయి వెళ్ళొస్తాను అంటూ లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు పూర్ణిమ తీరికగా ప్రభాకర్ గదిలోకి నడిచింది. అతను మంచం మీద వెల్లికలా పడుకుని కళ్ళ మీద చెయ్యి అడ్డంగా పెట్టుకుని ఉన్నాడు. అతన్ని చూడగానే కోపంగా ఉన్నాడని గ్రహించింది. ఆమె గదిలోకి అడుగు పెట్టగానే ఆ పాదాల సవ్వడికి కళ్ళ మీద చెయ్యి తీసి చూసి మళ్ళీ అలాగే పడుకున్నాడు ప్రభాకర్. అతన్ని ఎలా పలకరించాలో ముందు అర్థం కాలేదు ఆమెకు. అంత గంభీరంగా ఉండటంతో పలకరించడానికి కాస్త భయం వేసింది. అందుకే వెనుతిరిగి గదిలో నుంచి వచ్చేస్తూ ఉండగా ఆట అయిపోయిందా అంటూ వెనక నుంచి ప్రభాకర్ స్వరం కటువుగా వినిపించడంతో ఆగి వెనక్కు చూసింది. ప్రభాకర్ మంచం మీద లేచి కూర్చున్నాడు. అతని ప్రశ్నకు అయిపోయింది అన్నట్లు తల ఊపింది. అతను ఎక్కడికెందుకు వచ్చాడు? ఆశ్చర్యంగా చూసింది పూర్ణిమ. ఏమీ లేదు, ఊరికినే వచ్చారు. ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఆమెను పరిశీలించి చూసిన ప్రభాకర్, పూర్ణి, ఆ సిగార్ కేసు ఇలా ఇవ్వు అన్నాడు టేబుల్పై ఉన్న సిగార్ కేసు చూపిస్తూ. పూర్ణిమ
సిగార్ కేసును లైటర్ను తీసుకొచ్చి అతనికి అందించింది. పూర్ణి ఇలా కూర్చో అంటూ భార్య చేయి పట్టుకుని మంచం మీద తన పక్కన కూర్చోబెట్టుకుని, పూర్ణి ఈసారి బాంబే వెళ్ళి చాలా రోజులు ఉండిపోయాను కదా, మరి నీకు కోపం రాలేదా? ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. కోపమా? ఎందుకు? మీరు వెళ్ళిన పని కాకపోతే ఎలా వస్తారు? కళ్ళు పెద్దగా చేసి చూసింది. అతను నవ్వాడు. మరి ఇదివరకు నేను అలా చెప్తే వినేదానివి కాదే. ఏ ఊరు నుండైనా ఇంటికి రాగానే నానా గొడవ చేసేదానివి. నేను ఊర్లో లేనన్నాళ్ళు నీకు చాలా డల్గా బోరుగా అనిపిస్తుంది కదా? ఆహా, అలా ఏం లేదు. ఇదివరకు అలా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే మీరు లేకపోయినా నాకేం బోర్ అనిపించడం లేదు. ఎందుకో చెప్పుకోండి చూద్దాం అంది. అతను ఒక్క క్షణం ఆలోచించినట్లు ముఖం పెట్టి, తెలిసింది, ఎందుకో చెప్పనా? ఇంట్లో ఒంటరిగా ఉండొద్దు, పార్టీలకు వెళ్ళు అని నేను అన్నానుగా, నువ్వు వెళ్ళుంటావు అందుకని, అంతే కదూ? అవును, మీరు చెప్పింది ఒకటే కరెక్ట్. ఇంకోటి ఏమిటంటే, నళిని కుమార్ కంపెనీ నిజంగా పార్టీలకు వెళ్ళినా ఇంటికి వచ్చినా అతనితోనే బాగా కాలక్షేపం అవుతుంది. ఎంత సోషల్గా ఉంటాడనుకున్నారు? అతను మాట్లాడినంతసేపు ఒకటే జోకులు నవ్వులు. పూర్ణిమ నవ్వుతూ చెప్తూ ఉంటే ప్రభాకర్ తన ముఖంలో మారిపోతున్న రంగులను ఆమె చూడకుండా ఉండటానికి మంచం మీద వెనక్కి వాలి పడుకున్నాడు. అదేమీ గమనించినట్లే పూర్ణిమ గదిలో లైట్ వేసి బయటకు నడిచింది. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.